कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। वंदे श्री राधिकां देवीं बृंदारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तीभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। ओम अस्मद्गुरुभ्यो नमः। మాస్టర్ గారి యొక్క జన్మదినోత్సవం మాస్టర్ ఈకే గారు, మేడం హెచ్పి బ్లావట్స్కీ గారు యొక్క జన్మదినోత్సవం, గురు పూజ మహోత్సవంలో మళ్ళీ మనందరం కూడా ఇక్కడ తెలుసుకున్నాం. మాస్టర్ గారి యొక్క జన్మదినోత్సవం, జన్మ అనేటువంటిది భౌతికమైనటువంటి కక్షలోకి వారు అవతరించినటువంటి దినం ఈ 11 ఆగస్టు అనేటువంటిది. ఈ శ్రావణ మాసంలో అంటే ఇవాళ శ్రావణ మాసం రాలేదు, కానీ గారు అవతరించినటువంటి శ్రావణ మాసం. ఎందుకంటే మనకు శ్రావణీ మాస సంజాతం మనం చదువుకుంటున్నాం. ఆ విధంగా ఒక ప్రాచీన ఋషి అయినటువంటి వారు యొక్క ప్రతిరూపంగా వచ్చినటువంటి భగవాన్ శ్రీ అనంతాచార్య వారు, అలాగే శ్రీమతి ముత్యమ్మ గారు, ఆ దంపతులకి సంతానంగా, ప్రథమ సంతానంగా దిగి అవతరించినటువంటి వారు మాస్టర్ ఈకే గారు. అనంతాచార్యుల వారు ఆయన నిరంతరం కూడా వేదం అనేటువంటి అనుభూతిలోనే ఆయన జీవించారు, ఎప్పుడు జీవించి ఉన్నారు. భౌతికమైనటువంటి ఇల్లు కక్షలో ఉన్నప్పటికీ ఆయన ప్రతి ఎప్పుడూ కూడా వేదము అనేటువంటి ఆ స్థితిలోనే ఉండడం జరిగింది. దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు 17 సంవత్సరాల వచ్చారు తాతగారి దగ్గర ఆయన గురించి పెరగడం జరిగింది. ఎవరు ఏ కాలంలో ఎవరు వచ్చి ఆయనతో మాట్లాడినా ఆ మాటల్లో వేదార్థం అనేటువంటిదే ఉండేది తప్ప మిగిలిన సాధారణమైన లౌకికమైనటువంటి విషయాలు చాలా తక్కువ. అటువంటి వారు అనంతాచార్య వారు. వారికి సరిపోయినటువంటి సతీమణి ముత్యమ్మ గారు, ఆవిడ నిరంతరం కృష్ణ భక్తురాలు. అందువల్ల ఆ దంపతులకి
సంతానంగా వచ్చేటువంటి వారు మనకేంటంటే మనం సనాతన ధర్మం ప్రకారం కూడా సత్సంతానాన్ని మనం పొంది ఆ వచ్చినటువంటి మన కారణంగా మన ఉపాధి కారణంగా వచ్చినటువంటి సంతానం అయినటువంటి వాళ్ళు ఆ సంతతి వాళ్ళు చక్కగా మళ్ళీ సత్సాంగత్యం అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళు సర్లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళు లోకానికి లోకారాధన అనేటువంటి ఆ తత్వం కలిగినటువంటి వాళ్ళు అవ్వాలి అనేటువంటిది మనం ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరిలో చూస్తాము. ఆ విధంగా అనంతాచార్యులు వారు ఈ గృహస్థ ధర్మం అనేటువంటి దాంట్లో ఆయన తనకి ఎటువంటి సంతానం వస్తే వారు లోకానికి సేవ చేస్తూ లోకారాధన అనేటువంటి యజ్ఞార్థమైనటువంటి కర్మకి అంకితం అవుతారు. అటువంటి వాళ్ళు రావాలని సంకల్పించడం జరిగింది. ఇది మనకి ఒక గృహస్థ ధర్మానికి ఒక ఆదర్శమైనటువంటిది. ఇది మనం చాలామంది మహానుభావులైనటువంటి వాళ్ళు అట్లాగే ఆ గృహస్థ ధర్మం అనేటువంటిది దాన్ని కేవలం సంతానం కలగడం అనేటువంటిది ఒక బై ప్రోడక్ట్ కాకుండా మాస్టర్ గారు మనకి చెప్పారు చాలాసార్లు మరే ప్రసంగాలు. మన సంతానం కలగడం అనేటువంటిది మన దాంపత్య జీవితంలో ఒక బై ప్రోడక్ట్ అనేటువంటిది కాకుండా సంతానం పొందడం అనేటువంటిది ఒక యజ్ఞంగా, అది కూడా ఒక యజ్ఞార్థమైనటువంటి కర్మగా సత్పురుషులైనటువంటి వారిని, ఒక హయ్యర్ సోల్స్ అనేటువంటి వారికి మనం చేసేటువంటి ఈ యజ్ఞం కారణంగా వారి ఉపాధిలోకి దిగి రావడం కోసం మనం కూడా అందులో సమితులవ్వడం అనేటువంటిది అది కూడా ఒక యజ్ఞార్థమైనటువంటి కర్మ. అదే మనం రామాయణంలో దశరథ మహారాజు పుత్ర కామేష్టి అయినటువంటి యజ్ఞం నిర్వర్తించడం ఆ కథ మనకు తెలుసు. అందులో కూడా మనం చూస్తాం. అలాగే అనాది కాలం నుంచి కూడా వేద మార్గంలో వివాహం అనేటువంటిది చేసుకుని ఆ దంపతులు ఇద్దరు కూడా గృహస్థ ధర్మంలో ఆ గృహస్థ ధర్మానికి ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ సత్సంతానాన్ని పొంది ఆ సంతానంగా వచ్చినటువంటి వారిని మనందరం కూడా సంతానం కలుగుతుంది, వారిని పెరుగుతూ ఉంటారు, పోషిస్తూ ఉంటాం, మనం అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎట్లాగంటే వారి తర్వాత లోకానికి కావాల్సినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఆచరణను కలిగినటువంటి వాళ్ళు అవ్వాలి అనేటువంటి. అలా తిరగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇది మనకి ఆ రకమైనటువంటి దీంట్లో అటువంటి వాళ్ళకి అన్నీ చూస్తే జీవితాల్లో మనకు తెలుస్తుంది. అదే మనకి రామాయణం, భారత, భాగవతాల వాటిలో చూస్తే మహానుభావులైనటువంటి వాటి కథలు కనబడుతుంది. అలాగే అనంతాచార్య వారు కూడా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మనకి ఇచ్చినటువంటి భగవద్గీత అనేటువంటిది దానిలో ఉన్నటువంటి అంతరార్థాలని వాటి రెండు కూడా అధ్యయనం చేస్తూ కృష్ణతత్వం గురించి ఆయన తపస్సు చేసినటువంటి ఆ సందర్భంలో జనించినటువంటి కుమారుడికి కృష్ణమాచార్య అని నామకరణం చేశారు. అది తెలియనటువంటి అంటే మనకి కలిగినటువంటి సంతానాన్ని మన సంతానం ఎటువంటి వారిని ఆవాహన చేయాలి అంటే మనం రోజు దేవతార్చన చేసేప్పుడు భగవంతుని ఆవాహన చేస్తాం. ఆవాహన అంటే ఆహ్వానించడం అని అర్థం. రండి, మీరు రండి, కూర్చోండి, ఇక్కడ
మా సేవల్ని అందుకోండి అని మనం భగవంతుని ఆవాహన చేస్తాం. అది మన షోడశోపచార పూజలో రోజు చేసేటువంటిది ఆవాహయామి అని మొట్టమొదటి. ధ్యాయామి ఆవాహయామి, ముందు ధ్యానం చేస్తాం, అంటే మన రూపం మన దగ్గరికి రావాలి ధ్యానం చేస్తాం. తర్వాత రండిని ఆవాహన చేస్తాం, వచ్చాక వారిని స్థిరంగా కూర్చోండి ఆసనం వేస్తామని చేస్తాం కదా. అలాగే సంతానంగా దిగి రావాల్సింది ఆవాహన చేయడం అనమాట. అందువల్ల ఇది ఒక యజ్ఞం, పవిత్రమైనటువంటిది. సంతానం పొందడం అనేటువంటిది కూడా ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంగా మనం తెలుసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనకి అటువంటి హయ్యర్ సోల్స్ మహానుభావులైనటువంటి వాళ్ళు ఒక ఉత్తమమైనటువంటి కార్యాన్ని నిర్వహించడం కోసం దిగి రావడం సిద్ధంగా ఉంటారు. మనం కూడా అందుకు అనుగుణంగా ఒక యజ్ఞార్థమైనటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు అటువంటి తల్లిదండ్రుల్ని వారు బాధ్యతలుగా తీసుకుని వారి ద్వారా దిగి రావడం జరుగుతుంది అని మనకి సనాతనమైనటువంటి వీడన్నీ చూస్తున్నట్టు అర్థం. ఆ విధంగా మాస్టర్ గారు అవతరించినటువంటి ఈ రోజు అన్నమాట. అందుకని కృష్ణమాచార్య అని నామకరణం చేశారు. అలాగే ఆ శ్రీకృష్ణుని యొక్క తత్వం మనకి మాస్టర్ గారు కూడా కనబడుతుంది, మనకు తెలుసు. అంటే అనంతాచార్యుల వారు ఆ విధంగా ఆవాహన చేశారు. తర్వాత మళ్ళీ వేదవ్యాస మహర్షి ఆయన ఇచ్చినటువంటి పురాణములు, బ్రహ్మసూత్రములు, వేద సంహితలు వీటన్నిటి గురించి ఆయన మళ్ళీ చేసినప్పుడు రెండవ సంతానం అయినటువంటి వేదవ్యాస గారు, అందుకని ఆయన వేదవ్యాస అని నామకరణం చేశారు. అంటే మనం మన పిల్లలకి నామకరణం చేయడంలో కూడా ఒక సిగ్నిఫికెంట్గా ఉంటామనేటువంటిది అది మనం చూస్తాం. ఆ తర్వాత బౌధాయన మహర్షి అనేటువంటి ఆయన కొన్ని సూత్రములు అనేటువంటి ఇచ్చారు. ఆయన కూడా మహర్షి. ఆయన కొన్ని శ్రౌత సూత్రములు అనేటువంటివి, కొన్ని సూత్రములు అనేటువంటివి ఇచ్చారు. వాటి గురించి అధ్యయనం అనేటువంటిది ఆయన చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా అప్పుడు కలిగినటువంటి కుమారుడికి బోధాయన అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఆయన ఆయుర్వేదం, భరద్వాజ మహర్షి మూలపురుషుడు ఆయుర్వేదానికి. ఆయుర్వేద శాస్త్రంగా కానీ మనకి రావడానికి ముఖ్యమైనటువంటి చేసినటువంటి ఆయన, తపస్సు చేసినటువంటి ఆయన భరద్వాజ మహర్షి. ఆ భరద్వాజ మహర్షి గురించి ఈయన ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ ఆయుర్వేద శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అప్పుడు అవతరించినటువంటి కుమారుడికి భరద్వాజ అని నామకరణం చేశారు. ఈ విధంగా ఆ నలుగురు కుమారులకి కూడా ఆ నామకరణం అలా చేయడానికి కారణం అది అనంతాచార్య వారు చేసినటువంటి. మరి అంతటి తపస్సంపన్నులు కాబట్టి ఆయన తపస్సుకి అనుగుణంగా వారు దిగి రావడం, ఎటువంటి వారు దిగి రావాలి, వారు ఎటువంటి వారుగా లోకానికి వారు అవ్వాలి అని ఆయన తపస్సు చేశారో ఆ రకంగా తపస్సు ఫలించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిరంతరము ఆయన లోకహితం అనేటువంటి విషయం తప్ప తనకేం కావాలి అనేటువంటి దాని గురించి ఆలోచించలేదు. అటువంటి జీవితంలో మా తాతగారు అనంతాచార్య వారు జీవించినటువంటి జీవితం అది. అందువల్ల ఆయన తపస్సు యొక్క ఫలితంగా అవతరించినటువంటి మహానుభావులు ఎలా ఉండాలనుకున్నారో అట్లాగే వారు ఆ విధంగా పెరగడం అనేటువంటిది. అలా మన మాస్టర్ గారు ఆ రకంగా అవతరించినటువంటి సందర్భం ఇదే. అందుకని ఆ నలుగురు కూడా ఆయన ఎలా చేయాలో అలాగా ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించడం మనకి ఉదాహరణగా వారి జీవితాన్ని మనం మన ముందు ఉంచినటువంటి జరిగింది. ఇది మనలో చాలామందికి తెలుసు. తాతగారిని అనంతాచార్యుల వారిని కూడా స్వయంగా వారిని దర్శించి వారిని సేవించి ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు కూడా చాలామంది ఇంకా ఉన్నారు భౌతికంగా. వాళ్ళకి తెలుసు ఎలా ఉండేవారు అనంతాచార్యుల వారు. మరి మాస్టర్ గారు ఈకే గారు
ఆయన ప్రతి నిత్యం కూడా భాగవత రామాయణాలు మొదలైనటువంటివి ప్రసంగాలు చేస్తున్నప్పుడు తన తండ్రి గారైనటువంటి ప్రథమ గురువు అయినటువంటి ఆనందాచార్యుల వారిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రతి ప్రవచనం ప్రారంభం చేసేప్పుడు వారిని నమస్కరించి వారి ఆశీస్సు తీసుకుని ప్రారంభం చేసేవారు. ఇది కూడా మనలో చాలామంది తెలుసు. అప్పుడు అనంతాచార్యుల వారు ఆ పక్కన కూర్చొని కుమారుడు చేస్తున్నటువంటి ప్రసంగాన్ని ప్రవచనాన్ని వాటిని వింటూ తాను సంకల్పించినటువంటి ఇది యజ్ఞం యొక్క ఫలితం ఎలా వ్యాపించింది, ఎలా సంకల్పించారో అలాగా విశ్వవ్యాప్తమైన ఆవులను చూసి ఆనందాన్ని ఆయన పొందడం ఇవన్నీ నేను చూశాను అన్నమాట. అంటే ప్రతి ఒక్క తండ్రికి కూడా ఈ రకమైనటువంటిది ఒక ఆదర్శం. తల్లిదండ్రులకి ఆదర్శం అంటే మన పిల్లవాడు పెరిగి అమెరికా వెళ్ళాడా లేదా, లేకపోతే ఎన్ని డాలర్స్ సంపాదిస్తున్నాడు, మనకి ఎంత డబ్బులు పంపిస్తున్నాడు, ఇది కాదు. మన సంతానమైనటువంటి వాళ్ళు సంస్కారవంతులై వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళు అదే మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళామంటే అర్థం చాలా పెద్ద ఆస్తిపాసం సంపాదించాలి కాదు, లోకహితం కోసం ఎంతగా పనిచేస్తున్నారు అది మనకు కావాల్సిన. అది తల్లిదండ్రులకి మనం అంటే అది దానికి ఆదర్శమే. దీని అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి జీవితం కలిగినటువంటి వారు అనంతాచార్యుల వారు, ఉచ్చమ్మ గారు. ఆ తల్లి గారి కూడా అపారమైనటువంటి కృష్ణ భక్తి ఆవిడకి కలిగినటువంటి సేవా తత్పరత ఆవిడకి కూడా ఉంది. అందువల్ల ఈకే గారు కృష్ణమాచార్యుల వారు ఆయన కూడా చిన్నప్పటి నుంచి తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వేద విద్య, ఆ విశ్వవిజ్ఞానం అనేటువంటిది, తల్లిగారి దగ్గర నుంచి వచ్చినటువంటి సేవాభావం, భక్తి, ఇవన్నీ కూడా కలిసి మూర్తి భవించినటువంటి విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పెరగడం జరిగింది. సహజంగా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఒక కవిత్వపు ఇదే కవిత్వం కూడా సహజంగా చిన్నప్పటి నుంచి వచ్చినటువంటిది. అందులో ముఖ్యంగా కృష్ణ భక్తి నుంచి వచ్చినటువంటిది, ఆ భక్తి అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి కవిత్వం మనకి ఆయనకి. అందుకని ఆయన ఇంకా ఇంటర్మీడియట్ అనేటువంటి దానికి వెళ్ళకముందే మొట్టమొదటి చిన్న కావ్యం అర్పణ అనేటువంటిది రచించడం జరిగింది. ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నాడు. ఈ అనంతాచార్యుల వారు అంటే తాతగారు ఆయన స్నేహితులు ఇంకో ఆయన మహాకవి ఉండేవారు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు. చాలా మంది తెలుసు మనకి. ఈ గత శతాబ్దానికి ముఖ్యమైనటువంటి కవుల్లో ఒకరు ఆయన. మాస్టర్ గారికి ఆయన అంటే చాలా గౌరవం. తర్వాత ఆయన అంటే గురుభావం కూడా. ఎందుకంటే అనంతాచార్యుల వారు తన పెద్ద కుమారుడు అయినటువంటి మాస్టర్ ఈకే గారు కృష్ణమాచార్య వారిని ఈ సాహిత్యం, కవిత్వం అనేటువంటి దాని గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయడం కోసం విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది పంపించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా విజయవాడలోనే ఉండేవారు. తాతగారు అయినటువంటి అనంతాచార్య గారు కూడా విజయవాడలోనే ఉండేవారు. మొదట బాపట్ల. మాస్టర్ ఈకే గారు అవతరించినటువంటిది బాపట్లలో. బాపట్లలో ఒక ఇంట్లో అక్కడే మాస్టర్ ఈకే గారు, తర్వాత మూడో కుమారుడైనటువంటి బోధాయన గారు, నాలుగో కుమారుడైనటువంటి భరద్వాజ గారు, వారి ముగ్గురు కూడా బాపట్లలోనే అదే ఇంట్లో వారు జన్మించడం జరిగింది. ఒక వేదవ్యాస గారు మాత్రం తెనాల్లో నండూరు శేషాచార్య గారిని అనంతాచార్య గారు తాతగారికి బావగారు వారి సోదరు వాళ్ళ ఇంట్లో జన్మించడం జరిగింది. ఈ రకంగా బాల్యం నుంచి కూడా తండ్రి గారి దగ్గర నుంచి పొందినటువంటి
ఈ వేద విద్య కాదు తల్లిగారిని పొందినటువంటి కృష్ణ భక్తి రెండింటి మేళంతో నేను పెరుగుతూ ఉన్నాను. వారి యొక్క దివ్యమైనటువంటి అనుభూతి మొదల నుంచి కూడా ఏమిటంటే ఒక బృందావనం అనేటువంటి దివ్యానుభూతిలో ఆయన నిరంతరం ఉండడం జరిగింది అని వారు మనకి నిరూపించినటువంటి దాన్ని మనకు తెలుస్తుంది. అంటే వారు బృందావనంలో వెళ్ళి ఉన్నారా అలాగే బృందావనం అంటే అక్కడ ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి బృందావనం అనేటువంటి దేశం మాత్రమే కాదు, అది శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భౌతికంగా ఆ చిన్నప్పుడు ఉన్నటువంటిది బృందావనమే కాకుండా మనం ఎక్కడున్నా సరే అక్కడ ఆ అనుభూతిని ఇక్కడ నిరంతరం పొందుతూ ఇందులో ఉండడం అనేటువంటిది అది మాస్టర్ గారి యొక్క జీవితంలో నిరూపణమైనటువంటి. బృందం అంటే గ్రూప్ అని అర్థం, బృందావనం అంటే గ్రూప్ లివింగ్ అనేటువంటిది. అది మాస్టర్ గారికి చాలా ఇష్టమైనటువంటి అంశం చిన్నప్పటి నుంచి కూడా. అనంతాచార్య వారు కూడా నేర్పినటువంటిది పిల్లలకి అదే. అనంతాచార్య వారు ఆ రోజుల్లో చాలా పేరు పొందినటువంటి ఆయుర్వేద వైద్యులు. చాలా ఎక్కడెక్కడో నయం కానటువంటి వ్యాధులు, ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినటువంటివి కూడా నయం కాకపోతే ఆ డాక్టర్లే అనంతాచార్య వారి దగ్గరికి వెళ్ళండి మీరు పంపించేవారు. ఆ రోజు ఇది మా వల్ల అయ్యేటువంటిది కాదు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. అటువంటి కేసులు, అటువంటి వ్యాధులతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఒక విశిష్టమైనటువంటి రీతిలో ఈయన వ్యాధులు నయం చేసేవారు. అది కేవలం ఔషధం సేవనం మాత్రమే కాకుండా ఆయన యొక్క యోగశక్తి, తపశ్శక్తి కూడా అందులో ఉన్నాయి. ఒక పక్కన ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి ఔషధాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన యొక్క తపశ్శక్తి అనేటువంటిది. ఏమిటి ఆయన తపస్సు? నిరంతరం లోకహితం కోసం ప్రయత్నం చేయడం తపస్సు. మన భగవద్గీతలో తపస్సు అనేటువంటిది ఏమిటి, అది ఎన్ని విధాలు ఉంటుంది కూడా చెప్పారు. మన మనసుగా చాలా వివరించారు. కాయికమైనటువంటిది, వాచికమైనటువంటిది, మానసికమైన తపస్సు అది. త్రికరణములు అంటారు మనకి. త్రికరణములు అంటే శరీరము, వాక్కు, మన మనస్సు. ఈ మూడింటి ద్వారా కూడా మనం శుద్ధిగా ఉంటుంది. త్రికరణ శుద్ధి అంటారు. ఆ రకంగా 3 విధాలైనటువంటి పక్షుల్లో తపస్సు అనేటువంటి నిరంతరము ఆచరిస్తూ ఉండడం, అది అటువంటి మహానుభావులు చేసేటువంటిది. ఎందుకని వారు నిత్యం యజ్ఞార్థమైనటువంటి జీవితం, అందువల్ల అందరికీ హితం చేయడం అనేటువంటిది అది లక్ష్యం. అలాగే అనంతాచార్య వారి యొక్క జీవితం తగినటువంటిది. అయితే అనంతాచార్య వారికి వారి గురువు గారు ఉండేవారు, విక్రాల రామచంద్రాచార్య గారు. అయితే ఆ గురువు గారి శిష్యుడికి ప్రత్యేకంగా శాస్త్రాలు బోధించుకుంటారు. ఆయన ఎలాగ తపస్సు అనేటువంటిదని చేయాలో, కాదు ఏ రకమైనటువంటి లోకహితాన్ని చేపట్టారో అలాగ డైరెక్ట్ చేసేవారు. ఇది స్వయంగా తాతగారు చెప్పినటువంటి మాట, వాళ్ళ గురువు గారు. ఎందుకంటే ఆయన చూడడానికి నేను అప్పుడెక్కడ ఉంటాను లేదు కదా, తాతగారు స్వయంగా చెప్పేవారు. అలాగే మరి ఆయన అనంతాచార్య వారు ఆయన విద్యాభ్యాసంలో మెడ్రాస్లో చదివారు. మామూలుగా విద్య మెడ్రాస్లో బిఏ, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ అనేటువంటి. ఆ రోజుల్లో చాలా అసలు ఇంపాసిబుల్, అసలు సీట్ రావడం అటువంటి ప్రెసిడెన్సీ కాలేజీ చదివారు. అప్పటికే వివాహం అయింది. కృష్ణమాచార్య వారు ఆయన అవతరించడం జరిగింది. శిశువుగా ఉంది, భార్యకి అనారోగ్యంగా ఉండి చంటి పిల్లవాడు ఇంట్లో ఉండి వారి సంరక్షణ చూసుకుంటూ ఈయన కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేవాడు. మెడ్రాస్లో కాపురం ఉంది. మనకి ఈ అంశాలన్నీ కూడా మన పూజలైనటువంటి రామకోటి తాత గారు మాస్టర్ గారి గురించి రాసినటువంటి జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో
వివరంగా ఇచ్చారు. తర్వాత కూడా మాస్టర్ గారి గురించి చాలా గ్రంథాలు వచ్చాయి, మాస్టర్ గారి జీవిత విశేషాలు. కానీ మొదటగా రామకోటి తాత గారు ఇచ్చినటువంటిది దాంట్లో ఈ అంశాలన్నీ కూడా ఇచ్చారు. ఈకే గారు శిశువుగా ఉన్నప్పుడు మెడ్రాసులో ఉన్నప్పుడు ట్రిప్లికేన్ అనేటువంటి చోట ఇప్పుడు ఎక్కడైతే పార్థసారథి స్వామి ఆలయం ఉందో అక్కడ దగ్గరలో అద్దెకు ఉండేవారు. భార్యకి అనారోగ్యంగా ఉంటే ఆమెను కూడా సేవ చేస్తూ పిల్లవాడు సంరక్షణ చూసుకుంటూ కాలేజీకి వెళ్ళి వచ్చి చదువుకుంటూ ఇలా ఉండేది ఆయన జీవితం. అని ఎప్పుడు ఎలా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ ఉత్సాహంగాను ఆనందంగాను ఎప్పుడు భయం లేకుండా జీవించడం. అనంతాచార్య వారి జీవితంలో ఏ ఒక్క క్షణం కూడా ఆయన భయపడినటువంటిది ఎప్పుడు చూడలేదు, దేనికి కూడా, ఏ సందర్భంలో కూడా. కానీ ఆయన జీవితంలో చాలా భయంకరమైనటువంటి సన్నివేశాలు వచ్చాయి, కానీ భయపడలేదు. ఈ మెడ్రాస్లో ఈ శిశువు అంటే ఈకే గారు ఆయన చిన్నపిల్లవాడుగా నెల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒకరోజు ఆమెకంటే అంతా తెలియ సతీమణి బుచ్చమ్మ గారు బాగా హై ఫీవర్ వచ్చి స్పృహ లేకుండా అయిపోయారు. అన్కాన్షియస్గా ఉన్నారు, స్పృహ లేకుండా అయిపోయారు. అప్పుడు ఇంకా ఆయన ఆయుర్వేదం అధ్యయనం అవి వైద్యం ప్రారంభించడం ముందది. మరి చిన్న వయస్సులోనే వివాహం అయింది, పిల్లవాడు పుట్టాడు, చంటి పిల్లవాడు. భార్య జ్వరం వచ్చింది, ఆమె నీరసంగా ఉంది, స్పృహ లేకుండా ఉంది. సరే పక్కన ఉన్నటువంటి డాక్టర్ని పిలుచుకొస్తే డాక్టర్ నాడు చూసి ఎలా డాక్టర్ గారు లేదు ఇప్పుడు అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. అంటే ఎక్కడ కదలిక లేదు. సరే భగవత్ సంకల్పం ఏదైతే అవుతుందని ఈయన ప్రశాంతంగా ఒకసారి కూర్చొని స్మరించి చేతికి సొంటిగా చేతి తగిలింది సన్నివేశం చూడండి. అప్పుడు ఇది భగవంతుడు చూపించినటువంటి ఏదో మార్గం అని చెప్పి సొంటిగొమ్మ తీసి అరగదీసి ఈ రెండు కళ్ళలో రెప్పల్లో తీసి పెట్టారు. ఒక 2 నిమిషాల్లో అబ్బా అంటూ కళ్ళు తెచ్చింటాడు. మళ్ళీ స్పృహ వచ్చింది మళ్ళీ. అంటే ఏంటంటే భయం లేకుండా ధైర్యం అనేటువంటిది భగవంతుని మీద పూర్తిగా అయినటువంటిది ఉన్నవాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు. సరే ఆవిడ మళ్ళీ స్వస్థ చేకూరుతుంది. 2-3 రోజుల తర్వాత బజార్లో డాక్టర్ గారు కనిపించి చిన్నవాడు కానీ నీకు అనుకోకుండా ఇలా వచ్చింది, సారీ నేను మనం ఏం చేయలేకపోయాం, మీ ఆవిడ గురించి అంటే మా ఆవిడ బాగుందంటే బాగుందా అదేమంటే ఎలా ఏం చేసేవాడికి అంటే డాక్టర్ గారు. అలా ఉంటుంది అనంతాచార్య వారి జీవితం అంతా. ఇలాంటి సందేశాలు చాలా ఉన్నాయి. ఏనాడు భయపడలేదు దీనికి. అటువంటి తండ్రికి జన్మించినటువంటి వాళ్ళు కదా వీళ్ళు. కానీ మాస్టర్ ఈకే గారు కూడా ఏనాడు దీనికి భయపడటం కానీ విచారపడటం కానీ ఎటువంటి సన్నివేశాల్లో కూడా ఆయన వెనుకపడటం కానీ జరగలేదు. మనందరికీ తెలుసు. అంటే నిజానికి పర్సనల్ లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, చాలా రావచ్చు. కానీ వాటి గురించి భయపడి మనం నిర్వర్తించవలసినటువంటి మనకు ఏదైతే భగవంతుడు మనకి ఎలాట్ చేసినటువంటి పని ఉందో దాన్ని నిర్వర్తించడంలో మనం నాకు ఇది కష్టాలు వచ్చాయి కాబట్టి వాడు ఇది చేయను అనేటువంటిది ఎప్పుడు మాస్టర్ గారి పద్ధతి కాదు. అంటే మాస్టర్ గారిని మనం అనుసరిస్తున్నామా లేదా